జగన్ ఎక్కడికి వెళ్ళినా జన సునామీ వస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే మొన్న వైజాగ్ పర్యటన కానీ, నిన్న భీమవరం పర్యటన కానీ, వీటన్నిటిని చూస్తే జగన్ ఓడిపోలేదు, గెలిచినట్టే ఉన్నాడు, ప్రజల్లో రారాజుగా ఉన్నాడు అంటూ మరి వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు నిజమే అనుకోవచ్చు అంటారా? అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఏ నాయకుడు చెప్పాడు సార్? ఒక్కసారి ఎవరు చెప్తున్నాడు? వాళ్ళలో వైసీపీ నాయకుల్లో జనసందోహం అని అందరు చెప్తున్నారు సార్. అందరు చెప్తున్నారా? ఓకే, క్వార్టరు 500 డబ్బులు, ఇది వాళ్ళ పార్టీ యొక్క సంస్కృతి. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికక్కడ లోకల్గా ఉండేటువంటి ద్వితీయ శ్రేణి నాయకుల చేత వాళ్ళు మొబిలైజ్ చేయటం. గతంలో మనం ఎన్నో వీడియోల్లో వాళ్ళు మందు పొందు చేస్తున్నటువంటి దృశ్యాలు మనం ఎప్పుడో ఆలకించాం. దాంట్లో అంతేగాని ఇవాళ ఏ రాజకీయ నాయకుడు ఒక పెద్ద హోదా ఉన్నటువంటి వారు వెళ్ళినా స్వతహాగా జనం అనేది వస్తారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ఉంటే పేటీఎం బ్యాచ్ ఉండేది అక్కడ 100%. ఇవాళ రాష్ట్రంలో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్పేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు మందే మందు, డబ్బులే డబ్బులు అని చెప్పేసి చెప్తారు. ఆ విధంగా వాళ్ళు జన సమీకరణ చేసుకోవడం అనేది వాళ్ళ యొక్క పార్టీ స్ట్రాటజీలో ఒక భాగం అనేది ఇవాళ ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలిసినటువంటి విషయం. మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నాడండి? ఎక్కడికి? ఏదైనా జనహితం కోసం వెళ్తున్నాడా? ముఖ్యంగా ఎక్కడ శవాలు లేస్తే అక్కడికి వెళ్ళటం, లేదా గంజాయి బ్యాచో రౌడీ షీటర్లో కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నాడు. ఇవాళ మనం ఆయన అధికారం కోల్పోయిన తర్వాత గమనిస్తా వస్తే సాక్షాత్తు ఒక ఈవీఎం బాక్స్ని బద్దలు కొట్టినటువంటి దుర్మార్గుడు, అక్కడ జనాల్ని ఒక రావణాసుళ్ళ కాల్చుకు తిన్నటువంటి దుష్టుడు ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడో అతన్ని పరామర్శించడానికి వెళ్ళి ఆయన్ని వెనకేసుకొచ్చినటువంటి తీరు, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కేడీలు ఎక్కడ రౌడీలు ఉంటారో అక్కడికి వాళ్ళ యొక్క జైళ్ళకి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం మనం చూస్తూ వచ్చాం. ఇవాళ జనహితం కోసం జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనకి మంచి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని దుర్మార్గ పాలన కొనసాగించినందుకు 2024లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనకి ఇచ్చినటువంటి తీర్పుపై ఇంకా కనువిప్పు కలిగి కూడా గుడ్డోళ్లాగా నటిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రానున్న కాలంలో ఆయన ఏదైతే పార్టీ నడిపే తీరు ఉందో దానిపై ఇంకా విసుగు చెందుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆయన ఒక్కసారి గమనించుకోవాలని చెప్పి రానున్న కాలంలో ఆయన యొక్క స్ట్రాటజీని, ఆయన యొక్క తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఏదైతే తెలంగాణకు చెందిన చిన్న పిల్లాడు నిరంజన అనే కుర్రాడు అరుదైన వ్యాధితో బాధపడుతూ పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అంటే కనుక పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పలకరిస్తే దాని గురించి పేరు నాని గారు చేసిన వ్యాఖ్యలు, తర్వాత ఆ పిల్లాడు చనిపోయిన పరిస్థితి ఏంటంటారు? అంటే ఎవరిని కలవకూడదంటారా? మన రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ వేరే రాష్ట్రంలో ఎవరిని కలవకూడదు అనుకోవాలంటారా? ఈ పేరు నాని గారి మనస్తత్వం ఎలా చూడాలంటారు? ఈ తొర్రిబళ్ళ పేర్ని నాని ఏదైతే చెప్పాడో మీడియాలో, ఆ యొక్క వార్త చూసినటువంటి ఆ పసిపిల్లవాడు తాను క్షోభకు గురై చచ్చిపోయాడని చెప్పేసి మేం కాదు, ఆ కుటుంబ సభ్యులే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ వైసీపీ నాయకులు ఏ రకంగా తయారయ్యారంటే అందులో ముఖ్యంగా పేర్ని నాని ఆయన ఒకటి కాదు, రెండు కాదు, ఆయన ఇంట్లో స్వతహాగా గోడౌన్లో మరి నల్ల బియ్యం దొరికినప్పటికీ అప్పుడు వాళ్ళ భార్య ఏదైతే ఆమె పేరుందో అది క్షమించి వదిలేసినప్పటికీ కూడా ఆయన యొక్క తీరు మారలేదు. ఇవాళ ఆయన కొడుకు కానీ ఆయన కానీ ఏదైతే మచిలీపట్నంలో చేసినటువంటి కబ్జాలు, అఘాయిత్యాలు, ఇవన్నీ
అక్కడి ప్రజలందరికీ బాగా తెలుసు. అదే కాకుండా తన పని అయిపోయిందని చెప్పేసి ఉన్నటువంటి భావనలో ఆయన వాళ్ళ కొడుకుని తెరపైకి తేవటం, తర్వాత ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు పరిమితం అయిపోయిందో ఆ పార్టీలో మరి ఉనికి కాపాడుకోవాలి, జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందాలి అని చెప్పేసి ముమ్మాటికి రోజు రోజు కెమెరా ముందుకొచ్చి ముందు పలికేటువంటి పేరు పవన్ కళ్యాణ్. ఎందుకంటే సామాజిక పరంగా ఆయన్ని ఎదుర్కొంటుంది నేనే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి బిళ్ళపించుకోవడానికి ప్రతి ఒక్క అంశంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారిపై ఒక కౌంటర్ అటాక్ లాగా ఆయన ఉన్నట్టు ఆ పార్టీలో వాళ్ళు సృష్టించుకోవటం, దాంట్లో భాగంగా ఈయన ఇంకా రెచ్చిపోవటం, ఇవన్నీ మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ పేరుని నాని, పనికి మాలిన నాని అని చెప్పేసి అక్కడ బందరు ప్రజలే ఆయన్ని అందపాతాళానికి తొక్కినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ ఈ పేరుని నాని కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులందరితో జనాలకి, పిల్లలకి కానీ పెద్దలకు కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా వీళ్ళు కెమెరా ముందుకు వచ్చినా లేదా జనాల్లోకి వచ్చినా కోడిగుడ్లు దెబ్బలు తినే పరిస్థితే కానీ వీళ్ళు చెప్పేటువంటి మాటలకి ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు. ముఖ్యంగా అభంశుభం తెలియనటువంటి ఆ పిల్లవాడు ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాని. ఆ బాలుడి కోరిక మేరకు ఆయనకి తెలియబరిస్తే ఆయన వెంటనే వెళ్ళి ఆ పిల్లవాడిని పరామర్శించి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి మన రాష్ట్ర, ఆయన వెళ్ళి పరామర్శించి ఒక అభిమానికి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగానో ఏదో కొంచెం ఆసరాగా నిలబడి ఆయన కుటుంబానికి ఒక గుండె ధైర్యాన్ని కల్పిస్తే ఈ దుర్మార్గుడు, ఈ తొర్రిబళ్ళ నాని వాళ్ళ యొక్క ఆ తీరుపై కూడా రాజకీయం చేసి మీడియాలో వచ్చి ఆ రకంగా మాట్లాడటం, ఆ సామాజిక వర్గం కూడా వాడిపై తిట్ల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి తొర్రిపళ్ళ నాని కూడా గమనించాలని చెప్పేసి సందర్భంగా నాని గారికి కూడా నేను ఈ విషయం చెప్తాల్చుకున్నాను. ఏంటి మా అంబటి రాంబాబు గారు పోలీసుల మీద వరుస పెట్టే దాడులు ఎలా చూడాలంటారు దీన్ని? అసలు అయినా సరే ప్రభుత్వం ఎందుకని తగినన్ని చర్యలు తీసుకోవట్లేదు అనుకోవచ్చు అంటారు ఆయన మీద? ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అవసరం ఉంది. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ కావచ్చు లేదా విచారణ సంస్థలు కావచ్చు, ఆయనపై సుమోటోగా అయినా సరే కొన్ని ఆయన చేసేటువంటి అఘాయిత్యాలని చూసి పరిగణలోకి సుమోటోగా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ముఖ్యంగా చట్టం తన పని తాను చేసుకుపోద్ది అనే ఒక నమ్మకం ఉన్న ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా చెప్తా ఉన్నా. ఇవాళ వైఎస్ఆర్సీపీలో ఆయన్ని సత్తెనపల్లిలో ఎప్పుడో 20 సంవత్సరాలకు ఒకసారి నెగ్గేటువంటి మనిషి, ఎప్పుడో గతంలో రేపల్లిలో మళ్ళా కొడితే 2 దశాబ్దాల తర్వాత సత్తెనపల్లిలో గెలిచాడు గుడ్డిలో మెల్లలాగా. కానీ మళ్ళా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ పరిస్థితిపై అక్కడి నుంచి కొడితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి పడి ఆయన ఏదైతే పార్లమెంట్ అధ్యక్షుడిగానో ఏదో పదవిలో ఉన్నట్టున్నాడు. ఇవాళ ఆయనకి ఆ పార్టీలో తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎటువంటి స్థానం కల్పించాడనే అపోహలో ఒక మానసిక పరిస్థితుల్లో ఉన్నటువంటి నా పార్టీ నాయకుల్లో మొదటి వ్యక్తిగా అంబటి రాంబాబు ఉంటాడు. అందుకే ఆయన మతి భ్రమించినట్టుగా ప్రవర్తించడం కానీ, ఆయన ముఖ్యంగా కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ గా మారడం అనేది ఆయన రాజకీయ ఎత్తుగడలో భాగంగానే అది చూస్తారు. ఇవాళ అంబటి రాంబాబు అనే ఒక వ్యక్తి ఒక జోకర్ రాజకీయాలను తలపించేలాగా వ్యవహరిస్తున్నాడు అనేది ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అయితే అంబటి రాంబాబు ఆయన యొక్క తీరు ఏంటంటే ఆ పార్టీలో ఆయనకి సముచిత స్థానం ఉండదు. రాబోయే రోజుల్లో ఎంత చేస్తే, ఎంత అల్లరి చేస్తే, ఎంత బస్టు పట్టిస్తే అంత ఆయనకి ఏదైతే మనకు తెలిసినటువంటి విషయం, ఆ పార్టీ యొక్క సంస్కృతి ఏదైతే గుండాయిజాలు చేసి రౌడీజాలు చేసే వాళ్ళకి మనం చూసాం. మాచర్ల తురకా కిషోర్కి చైర్మన్ ఇచ్చారు, అట్లా నందిగామ సురేష్కి ఎంపీ పదవి ఇచ్చారు. ఇట్లా సంస్కృతి ఉంది కాబట్టే అంబటి రాంబాబు కూడా ఇక్కడికి తీసుకొచ్చి పడేసిన ఇక్కడ ఆయన చల్లని రూపాయిగా మారినటువంటి పరిస్థితి అది ఆయనకి బాగా తెలుసు. మళ్ళా ఆయన యొక్క తనయని థెరపీకి తేవాలని ఈయన వెనకమాలుండి ఇష్టం వచ్చినట్టు ఒక మానసిక రోగిలాగా మాట్లాడటం అనేది
కరెక్ట్ కాదు. ఈయనపై పోలీసు వ్యవస్థ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన నోరు అదుపులో ఉంచుకోడు, ఆయన మైండ్ అదుపులో ఉండదు. కావాలని కాంట్రవర్సీ అవ్వాలని చెప్పేసి పోలీసు వారితో ఈయన వాగ్వాదాలకు దిగుతున్నటువంటి పరిస్థితి వరుసగా మనం చూస్తా వస్తున్నాం. ఖచ్చితంగా అంబటి రాంబాబుకి బుద్ధి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.